ప్రొఫెసర్ గారు, సో ఈ యుద్ధం ఆపడం కోసం ఐరాస తీసుకోవాల్సినటువంటి ఇనిషియేషన్ ఏంటి? ఎప్పుడు ఆ ఐరాస నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మీరు ఇంత అమాయకంగా ప్రశ్న అడిగితే నేను ఏం చేయాలి? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు రంగంలో దిగి ఏ యుద్ధం ఆపింది నాకు ఇటీవల కాలంలో చెప్పండి? ఇరాక్ యుద్ధం ఆపిందా? ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ఆపిందా? ఉక్రెయిన్ యుద్ధం ఆపిందా? లిబియా మీద యుద్ధం అమెరికా దాడిని ఆపిందా? గ్రీన్లాండ్ మీద అమెరికా బెదిరింపులు ఆపిందా? ఇండియా పాక్ వార్ ఆపిందా? కంబోడియా థాయిలాండ్ల మధ్య ఘర్షణ ఆపిందా? కాంగో కాన్ఫ్లిక్ట్ ఆపిందా? మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఘర్షణ ఆపిందా? ఇండోనేషియా దేన్ని ఆపింది కనుక? ఇరాన్ ఇరాక్ వార్ ఆపిందా? మీరు ఏ యుద్ధాన్ని ఆపలేదు కదా. మనం ఈ యుద్ధాన్ని ఆపుతున్న భ్రమల్లో ఉండడం ఎందుకు? ఐక్యరాజ్య సమితి ఒక ఆర్గనైజేషన్ మాత్రమే. అది ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్ను రిఫ్లెక్ట్ చేసే సంస్థకు ఎక్కదొక్క అధికారం ఉంది, శక్తి ఉంది అని అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది తప్ప రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే గ్లోబల్ పవర్ డైనమిక్స్ ఏమున్నాయి. సో ఆ గ్లోబల్ పవర్ డైనమిక్సే యుద్ధాలను ఆపాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తుర్కియే, ఖతార్, ఒమన్ ఈ దేశాలు కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి మీడియేషన్ కొరకు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో. ట్రంప్ ఏమో సరెండర్ కావాల్సిందే, ఇరాన్ మాకు లొంగిపోవాల్సిందే, ఇరాన్ సుప్రీం లీడర్ని మేమే నిర్ణయిస్తాం, లేదైతే ప్రతి 5 ఏళ్ళకోసారి వెళ్ళి మేము యుద్ధాలు చేయలేము, మేము చెప్పినోనే మీరు పెట్టుకోవాలి అంటారు. అంటే ఒక రకంగా ఇరాన్ను అమెరికా వలస దేశంగా మార్చండి అని ట్రంప్ డిమాండ్. ప్రపంచంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన ఏ కంట్రీ అయినా ఇంకో బలమైన దేశం మీరు వలసగా ఉండండి మాకు అని ఒప్పుకుంటారా? మనం ఒప్పుకున్నాం మా బ్రిటిష్ వలసవాదాన్ని. 200 ఏళ్ళు పోరాడాం కదా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పైన. అందువల్ల ఇరాన్ ఎట్లా ఒప్పుకుంటుంది? మీరు సరెండర్ కాండి, మీ నాయకుడు ఎవడో మేమే నిర్ణయిస్తాం. ఇప్పుడు వెనుజులాలో అదే పని వాదన పెట్టాడు. ఇప్పుడు క్యూబాపై దాడి చేస్తాం, మార్కో రూబియో మా ఫారిన్ మినిస్టర్ క్యూబా ప్రెసిడెంట్ అవుతాడు అంటాడు ట్రంప్. కెనడాను తీసుకొచ్చి 51st స్టేట్గా అమెరికాలో కలపమంటాడు. గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేయండి అంటాడు. సో ఇదొక ప్యాటర్న్, ఇదొక ఇరానే అనుకుంటే పొరపాటు. ఇదొక ఇస్లామిక్ కంట్రీ కనుకనే అంటున్నాడు అనుకుంటే కూడా పొరపాటు. ఇదేదో ఆయతుల్లా ఖమేనీ లాంటి దుర్మార్గుడు పాలనలో ఉంది కనుకనే అంటున్నాడు అనుకుంటే పొరపాటు. మరి గ్రీన్లాండ్ అమెరికాలో కలపమని ఎందుకన్నాడు? డెన్మార్క్లో అమెరికా తరహా డెమోక్రసీ కదా. కెనడాను 51st స్టేట్గా అమెరికాలో కలపమని ఎందుకన్నాడు? కెనడాలో అమెరికా టైప్ ఆఫ్ డెమోక్రసీ ఉంది కదా. సో అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఖమేనీ దుర్మార్గుడు, ఖమేనీ 1000 మందిని చంపాడు, ఖమేనీ దుర్మార్గుడే. ఖమేనీ పాలన ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అదొక మత పాలన, అదొక నిరంకుశ పాలన. అందువల్ల దాన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు. కానీ అని చెప్పి ఇరాన్ తీసుకెళ్ళి వలసలుగా మార్చాను అమెరికాకు అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని పాలించిన రోజుల్లో మన రాజులందరూ గొప్పవాళ్ళని చెప్పి మనం బ్రిటిష్ వారి మీద పోరాడమా? మన రాజులు దుర్మార్గులు ఉన్నారు, ఆ బ్రిటిష్ వాడు నయమని అన్నామా? అనలేదు కదా. మన రాజుల సంగతి తర్వాత చూసుకుంటాం, మొదలు బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలన్నాం కదా. మొదలు తెల్లదొరలు పారదొరలు అయితే తర్వాత మనం చూసుకుందాం అనుకున్నాం. సో ఎవరైనా అంతే కదా. అందువల్ల అమెరికా ఇరాన్ను వలస దేశంగా మార్చుకోవాలి అని అనుకుంటే ఇరాన్ అంగీకరించడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది బనానా రిపబ్లిక్ కాదు. ఇరాన్ ఏమైనా పూర్తిగా చతికిలబడ్డ బలహీనమైన దేశం కాదు. 1000 సంవత్సరాల నాగరికత ఉన్నటువంటి దేశం, చరిత్ర ఉన్న దేశం. ఆ దేశం ఎందుకని అలా పూర్తిగా లొంగిపోతుంది? అందుకే ఇరాన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు? మాతో తుర్కియే, ఒమన్, ఖతార్ లాంటి ఈజిప్ట్ లాంటి మిత్ర దేశాలు శాంతి చర్చల ప్రస్తావన తెచ్చాయి. కానీ మేము వాళ్ళకి చెప్పాము, యుద్ధం ఎవడైతే మొదలు పెట్టారో వారిని ఆపమని చెప్పండి, ఆపాల్సింది మేం కాదు కదా అన్నారు. యుద్ధం ఎవరు మొదలుపెట్టారు? ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిందా? ఇరాన్ అమెరికా పైన అటాక్ చేసిందా? ఇరాన్పై యుద్ధం చేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఆపాల్సింది కూడా అమెరికా, ఇజ్రాయెలే కదా. 12 డే వార్ ఎవరు ఆపారు? ఇరాన్ ఆపిందా, అమెరికా ఆపిందా? మొదలుపెట్టింది ఇజ్రాయెల్, జాయిన్ అయింది అమెరికా, తర్వాత ఆపింది కూడా అమెరికానే కదా. 12 డే వార్ తర్వాత ఇరాన్ అమెరికా ఆగితే ఇరాన్ కూడా ఆగిపోయింది కదా.
సో అందువల్ల యుద్ధం ఎవరు మొదలు పెట్టారో వాళ్ళు ఆపాలి తప్ప యుద్ధం మొదలుపెట్టింది అమెరికా కనుక, ఇజ్రాయెల్ కనుక అవి ఆపితే అప్పటికీ ఇరాన్ కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇరాన్ మనం అడగాలి. అది రెండవది. మూడవది, అసలు శాంతి ఒప్పందాన్ని నుంచి బయటకు వచ్చింది ఎవరు? 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు మీకు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది అమెరికా. ఇరాన్ బయటకు రాలేదు కదా. 2018లో ట్రంప్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చారు. ఆ న్యూక్లియర్ డీల్ బాగా పనిచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా చేయగలిగామని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. ఐఏఈ అమెరికా జేబు సంస్థ అయినా కూడా చెప్పింది కదా. సో అందువల్ల ఇప్పుడు ఈ యుద్ధం ఆపే అవకాశము, అధికారము అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్కే ఉంది. ఇక ఆ ట్రంప్ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ను ఎవడు ప్రెషరైజ్ చేయగలగాలి, ఎవరు ట్రంప్ను నిరోధించగలగాలి ప్రపంచంలో? దట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. అమెరికా ప్రజలే నిరోధిస్తారా? నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక యుద్ధాన్ని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ మెజారిటీ ప్రజాభిప్రాయానికి తలవంచి ట్రంప్ యుద్ధం ఆపుతాడా చూడాలి. లేదు, ఈ ఇరాన్ యుద్ధంలో ఇక తాను సాధించేది ఏమీ లేదని అర్థమైతే, ఎందుకంటే ట్రంప్ ప్లాన్ ఏముండే అంటే ఏకంగా ర్యాపిడ్ మిలిటరీ సక్సెస్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. వెనుజులా తరహా ఆపరేషన్ అని 1-2 డేస్లో అయిపోవాలన్నారు. అందుకే మీరు గమనించండి, జనరల్గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్లో ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ డే పోడు, లాస్ట్లో పోతాడు. మీకు దుర్యోధనుడు మహాభారత యుద్ధంలో ఫస్ట్ డేనే పోలే. మీరు గమనించండి, కర్ణుడు సెకండ్ డే ఫస్ట్ డే పోలే. మీకు దుర్యోధనుడు లాస్ట్ డే వెళ్ళాడు కదా. సో కమేని కూడా ఎప్పుడు వెళ్ళాలి? నార్మల్గా ఈ కాన్ఫ్లిక్ట్లో ఫస్ట్ డేనే పోడు. అమెరికా అనుకున్నది ఏంటంటే 1 or 2 డేస్లో ముగించేద్దాం అనుకున్నాడు. కానీ ఇది ఇప్పటికీ 9 డేస్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు నడుస్తుందో తెలియదు. 10th డేలోకి అడుగు పెడుతున్నాం. సో అందువల్ల అమెరికాకు ప్లాన్ ఏ సక్సెస్ కాలే. ర్యాపిడ్ మిలిటరీ విక్టరీ అయిపోతుంది. అండ్ ఇరాన్ రిలీజియస్ లీడర్షిప్ పతనం అవుతుంది. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ నాశనం అవుతుంది అనుకున్నారు. 2 జరగలే. ఈ 2 జరగకపోయినా కనీసం ఇరాన్ ప్రజలు తిరగబడతారు రోడ్ల మీదకి వచ్చి, అది జరగలే. అందువల్ల వాళ్ళ ట్రంప్కి ఏమీ అర్థం కాని పరిస్థితి. అందుకే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు, ఏం చేయాలో తెలియక అసలు ఈ లక్ష్యం ఏంటని. సో అందువల్ల ఇదే పరిస్థితి కొనసాగితే జియో పొలిటికల్, జియో ఎకనామిక్ ప్రెషర్స్ వల్ల సో ట్రంప్ ఎర్లీ సక్సెస్ డిక్లేర్ చేసి మేము కమేని చంపాలని వెళ్ళాం, చంపేశాం, అయిపోయింది ఇరాన్ ఆపరేషన్, ఇరాన్లో మేమే గెలిచామని ప్రకటించి వెళ్ళిపోవాలి. అది 2వ పాసిబిలిటీ. 3వ పాసిబిలిటీ, ప్రపంచమంతా ఏకమై అమెరికాను రెసిస్ట్ చేయగలగాలి. కానీ అది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే ఇరాన్ కొరకు రష్యా, చైనాలే స్వయంగా రంగంలో దిగడం లేదు. ఉక్రెయిన్ కొరకు అమెరికా, యూరోప్లు ఇప్పటికైనా రంగంలో దిగినాయా? దిగి ఉంటే యుద్ధము ఏదో ఒకటి తేలేదు కదా. పోతే థర్డ్ వరల్డ్ వార్ వైపున పోయేది, లేకపోతే ఆగిపోయేది. కానీ అమెరికా, యూరోప్ నేరుగా రష్యాతో ఘర్షణ పడడానికి ఉక్రెయిన్లో సిద్ధపడలే. అందుకే ఆ వారు 4 ఏళ్ళుగా నడుస్తుంది. ఇప్పుడు కూడా అమెరికాతో నేరుగా ఘర్షణ పడటానికి రష్యా జనాలు సిద్ధంగా లేవు. అందువల్ల ఈ యుద్ధం కూడా ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఒత్తిడి చేసి ఆపగలిగే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు ఇటు లెఫ్ట్ టు ట్రంప్, యుద్ధం ఆగుతుందా లేదా అని చెప్పడం. పోనీ ట్రంప్ను అడుగుదామంటే ట్రంప్కే తెలియదు. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు. ఇప్పుడు మనకెలా తెలుస్తుంది? గా అమెరికా ఒక యుద్ధం చేస్తుంది అంటే తన చేతులకు ఎక్కువగా మట్టంటుకోకుండా చూసుకుంటుంది. యుద్ధానికి సంబంధించిన మరకలను నాటో దేశాలకు అందించే ప్రయత్నం చేస్తుంది. గతంలో అమెరికా చేసిన యుద్ధాలన్నీ అలాగే జరిగాయి. కానీ ఇరాన్పై చేస్తున్న యుద్ధం మాత్రం కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఎందుకనో నాటో దేశాలన్నీ గతంలో చేసినంత సపోర్టు ఇప్పుడు చేస్తున్నట్టు కనిపించడం లేదు. అంటే ప్రొఫెసర్ గారు, యుద్ధంలో అమెరికాకు నాటో దేశాలు పూర్తి స్థాయిలో సహకరించినట్టుగా కనిపించట్లేదు. సో ఇప్పుడు ట్రంప్ నాటో దేశాలను యుద్ధంలోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నారా? ద సేమ్ టైం ఇరాన్ యుద్ధంతో అమెరికాకు జరిగిన నష్టం ఎంత? అంటే యుద్ధం ఇంకా పూర్తే కాకముందు నష్టం ఎంత అంటే ఎవరేం చెప్పగలుగుతారు? యుద్ధం పూర్తయితే నష్టం. ఇప్పటి వరకు ఫస్ట్ డే రోజే $700 మిలియన్ ఖర్చు అయిందని బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ ఇన్స్టిట్యూట్ అంచనా. సో అందువల్ల ఇది ఫస్ట్ డే కాస్టే అంతుంటే ఎన్నవుతుందంటే కొన్ని $100 కోట్ల అయితే అవుతుంది గ్యారంటీగా.
ఇక 6 నెలలు యుద్ధం గడిచినా ఒక 5,000 కోట్ల నుంచి 9,000 కోట్ల డాలర్లు ఖర్చు కావచ్చు అని 6 నెలల యుద్ధం. సో అందువల్ల యుద్ధం ఎంతకాలం నడుస్తుంది, ఏ రకమైన ఆయుధాలు వాడతారు, ఏ రకమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్న దానిపైన యుద్ధ ఖర్చులు ఆధారపడి ఉంటాయి. సో ఈ ఆఖరికి ఎవరు ఏ ఎత్తుగడ వేస్తారు అనేది కూడా మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు అమెరికాకు ఏ మరక అంటకుండా యుద్ధం జరిగిందనేది కూడా పూర్తిగా నిజం కాదు. నాటో వాళ్ళని కూడా కలుపుకొని యుద్ధం చేసిన ఇరాక్పై వారైనా, ఆఫ్ఘనిస్తాన్పై వారైనా, లిబియాపై వారైనా, ఇట్ ఈజ్ అమెరికా మేడ్ బై అమెరికా, మేడ్ ఫర్ అమెరికా. మీకు నాటో దేశాలు కేవలం పార్ట్నర్స్, ఆ సహకార పాత్ర పోషించారు తప్ప ప్రధాన పాత్ర కాదు. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో హీరో డ్యాన్స్ చేస్తుంటే హీరో ఎంబడో ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు డాన్స్ చేస్తారు. హీరోయిన్ డాన్స్ చేస్తుంటే ఓ 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ డాన్స్ చేస్తారు చూడండి. ఇంకో ఆ టైప్లో మిగతా నాటో దేశాలు డాన్స్ చేశాయి తప్ప యాక్చువల్గా వార్ వాజ్ డన్ బై యుఎస్ఏ. మీకు కానీ మీరన్న మాటలో ఒక పాయింట్ నిజమంది. అంటే ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్లతో పోల్చిన ఈ విషయంలో మాత్రం పూర్తిగా నాటో దేశాలు ఇన్వాల్వ్ కావడానికి రెడీగా లేదు. ఉదాహరణకు స్పెయిన్ ఇస్ ఎ మెంబర్ ఆఫ్ నాటో. సో స్పెయిన్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే యూరప్కి ఒక హిస్టరీ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ వల్ల బాగా డిస్ట్రాయ్ అయిన కాంటినెంట్ ఏదైనా ఉందంటే అది యూరప్. మీకు ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల యూరప్ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకే మీకు పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్స్, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు యూరప్ వాజ్ ఎ లీడర్. ప్రపంచానికి నాయకత్వం. మీకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఇది రవి అస్తమించని ఇటలీ సామ్రాజ్యవాదాలు, ఇట్లా రవి అస్తమించడమో మించకపోవడం తెలియదు కానీ ఇలా బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం, ఇటాలియన్ సామ్రాజ్యవాదం, స్పానిష్ కొలోనియలిజం, ఇలా యూరోపియన్ పవర్స్ పేరు కొలోనియల్ పవర్స్. మీకు ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, యూకే కావచ్చు, ఇటలీ కావచ్చు. ఇలా పరిస్థితి ఏంటి యూరప్? సో పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా డామినేటెడ్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్. సో అందువల్ల మీకు యూరప్ హెస్ బికమ్ ఒక రకంగా అమెరికాకు క్లయింట్ స్టేట్గా మారిపోయింది. తన ఆ సెక్యూరిటీ మొత్తాన్ని అమెరికాకు అవుట్ సోర్స్ చేసింది. సో ఈ సిచ్యువేషన్లో మీకు యూరప్ ఒక అనుభవం ఉంది కనుక, ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్లో నష్టం జరిగింది, యుక్రెయిన్ వార్ వల్ల ఇబ్బందుల్లో ఉంది కనుక దే హ్యావ్ ద లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫేసింగ్ ద వార్. సో యుద్ధాన్ని అనుభవించిన వాడికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పాకిస్తాన్కో చైనాకో వార్ వస్తే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఒక రకంగా రియాక్ట్ అవుతారు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లో కూర్చొని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటాడు, లేపేయాలి, కొట్టేయాలి, తన్నేయాలి, ఆక్రమించేసేయాలని. వీడు ఎందుకంటే వీడు బార్డర్లో లేడు, వీడి మీద పడేది లేదు బాంబు, వీడికి అయ్యేదే లేదు. ఏమంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడతా అంటాడు, రీల్స్ చేస్తుంటాడు. సో కానీ బార్డర్లో ఉన్న వాడికి అది రియల్, మనకు రియాలిటీ షో. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళకి రియాలిటీ షో కాదు. సో రియాలిటీ అనుభవించేవాడు ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, రియాలిటీ టీవీ చూసేవాడు ఇంకో రకంగా రియాక్ట్ అవుతాడు. సో అందువల్ల యూరప్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. దే ఫేస్ ద వార్. వారి యొక్క అనుభవం చూశారు వాళ్ళు. సో అది మొదటి కారణం. రెండవది, మీకు ఇటీవల కాలంలో ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అమెరికా యూరప్ల రిలేషన్షిప్ వాజ్ డిఫరెంట్. మీకు ట్రంప్ కన్నా ముందు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. అంటే అమెరికా యూరప్ వేర్ పార్ట్నర్స్. ప్రపంచ పాలిటిక్స్లో, ఎకనామిక్స్లో, అన్నిట్లో కూడా. మీకు ఉక్రెయిన్ వార్లో కూడా చూడండి, అమెరికా యూరప్ వేర్ వెరీ బిగ్ పార్ట్నర్స్. కానీ ట్రంప్ వచ్చి అమెరికా యూరప్ పార్ట్నర్షిప్ను బద్దలు కొట్టాడు. యూరప్ను అవమానించడం మొదలుపెట్టాడు, యూరప్ను బెదిరించడం మొదలుపెట్టాడు. మీ యూరోపియన్ యూనియన్లో భాగమైన, నాటోలో భాగమైన డెన్మార్క్కు చెందిన సెమీ ఆటోనమస్ రీజన్ గ్రీన్లాండ్ తీసేసుకుంటాను, అవసరమైతే మిలిటరీ పద్ధతులైనా అనుసరించి తీసేసుకుంటాను. సింబాలిక్గా యూరోపియన్ యూనియన్, నాటోలోని యూరోపియన్ మెంబర్స్ 50 మంది సోల్జర్స్ను కూడా తమ యూనిటీకి సింబల్గా గ్రీన్లాండ్ పంపించాల్సి వచ్చింది. సో అలాగే యూరప్ పైన భయంకరంగా టారిఫ్లు విధించాడు. యూరప్ డిఫెన్స్ నాకు సంబంధమే లేదన్నాడు, మీ డిఫెన్స్ మీరే చూసుకోవాలన్నాడు. ఫస్ట్ టర్మ్లో 2% ఆఫ్ జీడిపి అన్నాడు, సెకండ్ టర్మ్లో 5% ఆఫ్ జీడిపి అన్నాడు. ఇప్పుడు ఆకంగా
నాటో సంగతి, నాటో వల్ల పని ఏంటి, నాటోని బయటికి వస్తానన్నాడు. సో రెండవ డైమెన్షన్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. సో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మీకు యూరోప్ అమెరికాను ఆ స్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పాడు, యూరోప్ నీడ్ ఫ్రీడమ్ అని ఆమె చెప్పింది. ఎందుకంటే యూరోప్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ ట్రంప్ లెడ్ అమెరికా. ఇలా ట్రంప్ ఉండొచ్చు, రేపు ఇంకో ట్రంప్ కన్నా ఘోరంగా ఉండొచ్చు. అందువల్ల మనము అమెరికాపై ఆధారపడి ఉండలేము. అమెరికా నుంచి స్వేచ్ఛ కోసం యూరోప్ తహతలాడుతుంది అని చెప్పాడు. సో అందువల్ల ఆమె చెప్పిన దాంట్లో సో మీకు అంటే ఆఫ్టర్ ట్రంప్ వచ్చాక ఆ బ్రేక్ అయిన ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ రెండవది. మూడవది ఇరాన్తో యూరప్కు ప్రత్యక్ష ఘర్షణ ఏదీ లేదు. సో యూరప్ ఇరాక్ లిబియా వార్లలో సాధించింది కూడా ఏమీ లేదు కదా. మీకు అమెరికానే బెనిఫిషరీ కదా మెయిన్గా. కొంత ఏమైనా ఉంటే ఆయిల్ వెల్త్లో కొంత పోతే పోవచ్చు, కానీ మీకు ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల యూరప్ ఒక ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల మరింత ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటుంది ప్రపంచం. దాని బాధితురాలు యూరోప్ కూడా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్రూడ్ $85 to $90 మార్క్ చేరింది. ఇప్పుడు విమాన ఛార్జీలు భారీగా పెరగబోతున్నాయి. 20,000, 30,000, 50,000 వరకు ఇంటర్నేషనల్ ట్రావెల్ పెరగబోతోంది. కారణం ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ 30% పెరిగింది. సో మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ రేట్స్ పెరుగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేశారు. గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 20% అక్కడి నుంచి వెళ్తాయి. సో ఆల్రెడీ ఈ గందరగోళం వల్ల యూరప్ ఇప్పటికే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్తో ఎకనామిక్ ఛాలెంజెస్తో ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఫార్ రైట్ టెండెన్సీస్కి ఇది కారణమవుతుంది. సో ఇప్పుడు మరో జియో ఎకనామిక్ షాక్ను యూరప్ తట్టుకోగలుగుతుందా అనేది థర్డ్ ఫ్యాక్టర్. అందువల్ల యూరప్ ఈజ్ ప్యూర్ నాట్ టోటలీ యునైటెడ్గా లేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. ఇరాక్లో, లిబియాలో, ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పారిపోయింది. సో అందువల్ల ఇరాన్లో ఇప్పుడు దిగి ఈ ఊబిలో దిగితే కూరుకుపోతామేమో, ఏంటి పరిష్కారం, ఎక్కడికి పోతాం? సో ఇదొక గందరగోళంగా ఉంది. సో అందువల్ల ఇరాన్ ఏమో అగ్రెసివ్గా యుద్ధంలో ఎవడు కలిసితే వాడిపైన అటాక్ చేస్తామని ఇప్పటికీ 14 కంట్రీస్ ఈ వార్లో భాగమయ్యాయి. సో అందువల్ల రేపు యూరోప్ ఎంటర్ అయితే యూరోప్పై కూడా ఇరాన్ మిసైల్స్ మొదలు పెడుతుంది. సో అందువల్ల ఈ కాస్ట్ ఆఫ్ వార్ను మేము ఎందుకు భరించాలి, మాకేం సంబంధం అనే భావన కూడా యూరోప్లో ఉంది. సో యూరోపియన్ ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల యూరోప్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, గతంలో లాగా అమెరికాతో మీకు స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఈ వార్లో లేకపోవటానికి మారిన జియో పాలిటిక్స్ కారణం. అమెరికా ఇరాన్ వార్లో చిక్కుకుపోయాయి గల్ఫ్ దేశాలు. ఇరాన్పై దాడులకు గల్ఫ్ దేశాలని ఉపయోగించుకుంటుంది అమెరికా. దీంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికాకు సహకరిస్తే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. తాము గల్ఫ్ దేశాలపై తప్పక దాడి చేయాల్సి వస్తుందని, ఒకసారి అమెరికా ఆయా దేశాలను ఉపయోగించుకోవడం ఆపితే తాము దాడుల్ని ఆపేస్తామని చెబుతోంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి, ఎలా రియాక్ట్ అవుతాయి? ప్రొఫెసర్ గారు, ఇప్పటికే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు పెంచింది. ద సేమ్ టైం తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినట్టు క్షమాపణ కూడా చెప్తుంది. అమెరికాకు కనుక సహకారం అందించకపోతే మేము ఆపేస్తామనేది ఇరాన్ వెర్షన్. సో నిజంగా గల్ఫ్ దేశాలు అమెరికాను నిలువరించే స్థితిలో, ఆ స్థాయిలో ఉన్నాయా? అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనేది సామెతం చూడండి. అలా ఉంది పరిస్థితి. యూరోప్ ఏం చేయగలుగుతుంది? సో గల్ఫ్ దేశాలు ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు గల్ఫ్ దేశాలు చాలా కాలంగా 1970s తర్వాత గల్ఫ్ అండ్ అమెరికా మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్. అది ఏంటో పార్ట్నర్షిప్ అంటే అమెరికన్ ఆయిల్ కంపెనీసే ప్రధానంగా ఈ గల్ఫ్లో ఉన్న ఆయిల్ వెల్త్ను కొల్లగొడుతూ ఉంటాయి. ఒక పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అమెరికాయే బిల్డ్ చేసింది. ఇక్కడున్న షేకులు, ప్రభుత్వాలు, రాజులు, రాజకుమారులంతా డబ్బంతా తీసుకెళ్ళి అమెరికాలో పెడతారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు ఉంటాయి అమెరికాలో. అమెరికన్ కంపెనీస్లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు టాప్ ఏఐ కంపెనీస్లో కూడా ఈ అరబ్ షేక్ల డబ్బులు ఉన్నాయి. ఆఖరికి ట్రంప్ అల్లుడైన జారెడ్ కుష్నర్ కంపెనీలో కూడా డబ్బులు ఉన్నాయి. సో అరబ్ ఈ గల్ఫ్ దేశాల వెల్త్ అంతా
అమెరికాలో అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఉన్నాయి. సో ఈ గల్ఫ్ దేశాల వ్యాపారం అంతా పెట్రోడాలర్లలో నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడున్న ప్రభుత్వాలకు మత రాజులు, మత ప్రభువులు, రాజులు, నియంతలు, ఇప్పుడు ఏదైతే ఖమేనీ విషయంలో ట్రంప్ మాట్లాడుతున్నాడో అవన్నీ లక్షణాలు వీళ్ళకి కూడా ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాలో 100 ఏళ్ళుగా ఒకే రాజకుటుంబం పాలిస్తుంది. డెమోక్రసీ ఎక్కడుంది? కానీ ట్రంప్కి అమెరికా కనబడదు. ఓన్లీ ఇరాన్లో ఉన్న ఖమేనీ 47 ఏళ్ళుగా తర్వాత ఖమేనీ పాలిస్తున్నారని తిడుతుంటాడు. మరి 100 ఏళ్ళుగా సౌదీ అరేబియాలో అల్ సౌద్ కుటుంబమే పాలిస్తుంది కదా, దాన్ని ఎందుకు మాట్లాడాడు. జోర్డాన్, ఒమాన్ వీళ్ళందరూ రాజులు. ఈ మోడర్న్ టైంలో కూడా రాజులేంటి? ఇలా నేపాల్ లాంటి దేశం చూసాం కదా, రాజును తీసి పక్కకు పడేసి ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఆఖరికి అన్ని పార్టీలు ఓడించి కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ప్రపంచమంతా ప్రజాస్వామ్యం వైపు మూవ్ అవుతుంటే గ్లోబల్ కస్టాడియన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకురాలైన అమెరికా, దాని అధినేత ట్రంప్ ఈ రాజులందరినీ కాపాడుతూ ఉంటారు. వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడకుండా ఇవాళ అణచివేస్తున్నదంతా అమెరికా మద్దతుతో ఈ రాజులు చేస్తున్నారు. మీకు అంతకుముందు అరబ్ స్ప్రింగ్ అని చూసాం. ఈజిప్ట్లో, తునిషియాలో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు. ఏం జరిగింది? అందువల్ల ఇలా అరబ్ షేకులు, అరబ్ రాజులు అమెరికా అండదండలతోనే తమ ప్రజల్ని అణచివేసి ఉంచగలుగుతున్నారు. లేకపోతే ఆ దేశాల ప్రభుత్వాలు ఇప్పటికి పడిపోయాయి. అరబ్ స్ప్రింగ్లో నేపాల్లో పడిపోలేదు అంత బలమైన ప్రభుత్వాలకు కూడా. ఇలా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్, ఈ 3 పార్టీలు మీకు 10 సీట్లు వస్తే చాలనే పరిస్థితికి వచ్చిపోయాయి. మీకు 2/3 మెజారిటీగా కొత్త పార్టీ ఆర్ఎస్పీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వస్తుంది. ఒక రియాలిటీ టీవీ స్టార్. సో ఆయన ఇప్పుడు దేశ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు, బాలేంద్ర షా. సో అందువల్ల మీకు ఇక్కడ కూడా అరబ్ దేశాలకు కూడా మొత్తం కదిలిపోతాయి రాజ్యాలు. అమెరికా మద్దతు ఇవ్వకపోతే ఈ రాజులు కూడా మిగిలడు. ప్రజలు తిరగబడి రాజులు ఇంటికి పంపించేస్తారు. అందువల్ల వాళ్ళ భయం అది. అందువల్ల వాళ్ళ విలాసాలకు, వాళ్ళ సంపదకు, వాళ్ళ రాచరికానికి, వాళ్ళ అణచివేతకు, వాళ్ళ నిరంకుశత్వానికి, వాళ్ళ మత ఉన్మాదానికి అండగా నిలుస్తున్నది అమెరికా. అందువల్ల అమెరికాతో విడగొట్టుకొని ఏమీ చేయలేరు. అలా అని చెప్పి ఇరాన్పైకి ప్రత్యక్ష యుద్ధానికి పోగలరా? పోతే తమ దేశాల్లో అరబ్ సెంటిమెంట్ వస్తుంది, ముస్లిం సెంటిమెంట్ వస్తుంది, ఆ దేశాల్లో అన్రెస్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడుతున్నారు కూడా. సో అందువల్ల మీకు అదొక ప్రమాదం. అందువల్ల మీకు ఏమీ చేయలేని దుస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆ దేశాలన్నీ అమెరికన్ మిలిటరీ కాలనీస్ అయిపోయాయి. ఇవాళ మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఈ అన్ని దేశాల్లో కూడా అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఇరాన్ ఏం చెప్తోంది? మేము మా సోదర గల్ఫ్ దేశాలపై మేము అటాక్ చేయము, కానీ ఆ దేశాలు అమెరికా మిలిటరీ బేసెస్కు ఆశ్రయం ఇచ్చి మాపై అటాక్ చేస్తున్నా మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటుంది. అందుకే వాళ్ళ ఇరాన్ లక్ష్యం ఏంటంటే ఈ దేశాల బ్రాండ్ను దెబ్బతీయాలని. ఇవాళ దుబాయ్ బ్రాండ్ వణికిపోతుంది. సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఏంటంటే ఈ ఆయిల్ వెల్త్ శాశ్వతం కాదని వాళ్ళకి అర్థమైంది. 100 ఏళ్ళు ఉండొచ్చు, 200 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత ఏంటి? అందుకొరకు తమ దేశాలను ఇంటర్నేషనల్ ఫైనాన్స్కు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఉన్న రిచ్ అండ్ మైటీ, మీకు దుబాయ్లో ఇల్లు ఉంటాయి, మీకు బాగా డబ్బులు ఉంటే ఏం చేస్తారు? దుబాయ్లో ఇల్లు కొనుక్కుంటారు. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా, తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా. కానీ అలాంటి ఆడ ట్యాక్సెస్ ఉండవు, భారీగా రెస్టారెంట్లు, ఎన్ని 100 కోట్లున్నా దుబాయ్లో ఉంటే 15 రోజుల్లో ఖర్చు పెట్టి రావచ్చు. మీ దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయనుకొని చెప్పండి రాజేష్, దుబాయ్కి వెళ్ళండి, ఒక 1 వారం రోజుల్లో ఖర్చు పెట్టి రావచ్చు. కావాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ChatGPT అడుగుస్తుంది. సో అలా రిచ్ అండ్ మైటీకి అదొక విలాస కేంద్రంగా దుబాయ్ మారిపోయాయి అరబ్ దేశాలు. దానివల్ల ఆ దేశాల ఎకానమీ లాభపడుతున్నాయి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో అందువల్ల వారు ఇవాళ ఈ అరబ్ దేశాల మనీ ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భూమి కూడా కారణమవుతున్నాయి. సో అందువల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ అమెరికా నుంచి మిలిటరీ బేసెస్ను పొమ్మంటే అమెరికా అయినదు, కాదంటే ఇరాన్ అటాక్ చేసి బ్రాండ్ దుబాయ్, బ్రాండ్ అబుదాబి పోయేటట్టున్నది. అందువల్ల వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల ఆ పాయింట్ ఆఫ్ లో
ఐ డోంట్ థింక్ వాళ్ళు అమెరికాతో విడగొట్టుకొని వెళ్తారా. అమెరికా మీద ఒత్తిడి తెచ్చారు కూడా, ఈ యుద్ధం ప్రారంభం కాకముందు కూడా చెప్పారు, మీరు మా గగనతలాన్ని ఇరాన్ పైన యుద్ధానికి వాడకూడదు అని సౌదీ అరేబియా, యూఏఈ క్లియర్గా చెప్పాయి. అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా పదే పదే విజ్ఞప్తి చేశారు ట్రంప్కు, మీరు ఇరాన్పై అటాక్ పోకండి అని. ఎందుకంటే ఈ భయం ఒకటే కాదు, వాళ్ళకి ఇరాన్తో ఒక లాభం ఉంది. అఫ్కోర్స్ ఈ దేశాలకు ఇరాన్తో ఘర్షణ ఉంది, షియా సున్నీ తేడాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్కు ఒక బ్యాలెన్స్గా కౌంటర్గా ఇరాన్ ఉపయోగపడుతుంది. లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడొచ్చి మీద పడుతుందో తెలియదు. అమెరికా కూడా ఇజ్రాయెల్ మీద పడితే కాపాడదని ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడితో తేలిపోయింది. అందుకే సౌదీ అరేబియా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎందుకంటే వాళ్ళకి అమెరికా మీద నమ్మకం పోయింది, ఇజ్రాయిల్ అటాక్ చేయదు అమెరికా ఉండడం వల్ల అనుకుంటలేరు ఇప్పుడు. అందువల్ల వాళ్ళ ఆ దేశాలకి ఏంటంటే ఇరాన్ ఉంటే ఇజ్రాయిల్ తమ జోలికి రావు అని నమ్మకం. అందుకే దే వాంటెడ్ ఇరాన్ మీద ప్రేమతో కాదు, ఇజ్రాయిల్ను ఎదుర్కోగలిగే సత్తా ఇరాన్కి ఒక్కదానికే ఉంది ఈ అరబ్ ప్రపంచంలో అని. అందువల్ల దే నెవర్ వాంటెడ్ వార్. కానీ ట్రంప్ విన్నాడా? ట్రంప్ ప్రత్యేకత ఏంటంటే ఆయన తన మిత్రులందరినీ ఎంబరాస్మెంట్లో పడేస్తాడు. ఇప్పుడు మోడీని పడేయలేదా? ఇండియన్ ఓషన్లో ఇరానియన్ షిప్ మన విశాఖపట్నానికి వచ్చి మన అతిథిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఇన్విటేషన్ పైన ఇంటర్నేషనల్ నావల్ ఫ్లీట్లో పాల్గొని వెళ్ళిపోతుంటే అమెరికన్ సబ్మెరైన్తో దాడి చేశారు. ఇలా ఎంత ఎంబరాస్మెంట్, మోడీ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, మోడీ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని ఈ ఉదాహరణలతో పెడితే 80,000 మంది చూశారు. ఒకప్పుడు ఇలా మోడీని ప్రశ్నిస్తే చూసేవారా? మీకు దాన్ని బట్టి అర్థమవుతుందిగా ప్రజల్లో ఏ రకమైన సెంటిమెంట్ ఉంది అనేది. ఆ సెంటిమెంట్ ఉంది కనుకనే కదా ఖమేనీ చనిపోతే సంతాపం కూడా తెలపొద్దని చెప్పి మన ఎంబసీలన్నిటికీ ఫారిన్ మినిస్ట్రీ ఆర్డర్స్ పంపింది, మీరు వెళ్ళి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి ఆ దేశాల్లో సంతాప సందేశాల్లో సంతాప రిజిస్టర్లో సంతకం చేయకండి అని. కానీ మార్చుకొని 2 రోజుల తర్వాత మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ వెళ్ళి ఇరాన్ ఎంబసీ సంతాపాన్ని ఎందుకు ప్రకటించాడు? ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారుతోందని అర్థమయ్యే భారత ప్రభుత్వం ఉన్నారు. అలా మోడీయే కాదు, అందరినీ ట్రంప్ ఎంబరాస్మెంట్లో పడేస్తున్నాడు. సో అందువల్ల తన మిత్ర దేశాలను ఎంబరాస్మెంట్లో పడేలో ట్రంప్ను మించిన వాడు లేడు. కానీ వాళ్ళ దే హ్యావ్ నో ఆప్షన్, దే హ్యావ్ టు డీల్ విత్ ట్రంప్, సేల్ విత్ అమెరికా. వెనిజులాలో ఒక్క రోజులో కథ ముగించిన అమెరికా ఇరాన్ విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయిందా? 2-3 రోజుల్లో ఇరాన్ కథ ముగించాలి అనుకున్న అమెరికాకు రష్యా ఎంట్రీ షాక్ ఇచ్చిందా? అమెరికా బయటకి చెప్పుకోలేకపోయినా భారీగానే నష్టాలని ఎదుర్కొంటుందనే ప్రచారం అయితే ఉంది. కానీ ఇరాన్ ఈ స్థాయిలో పక్కాగా దాడులు చేయడానికి కారణం రష్యా నుంచి అందుతున్న ఇంటెలిజెన్స్ సమాచారమే కారణమా? అందుకే ఇరాన్ రాడార్ స్టేషన్లను, మిసైల్ డిఫెన్స్ వ్యవస్థల్ని నాశనం చేసిందా? అంటే ప్రొఫెసర్ గారు, సో రష్యా తెర వెనుక ఉండి ఇరాన్కు సహకరిస్తుండడం వల్లనే ఇంత టార్గెట్ ఇరాన్ చేయగలుగుతోందా? ఏం జరుగుతూ ఉంటుంది? అది కాస్త ఓవర్ ఎగ్జాగరేషన్. అంటే అమెరికా ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. అంటే ర్యాపిడ్ విక్టరీ, ర్యాపిడ్ సక్సెస్, ర్యాపిడ్ మిలిటరీ విక్టరీ అనేది అమెరికా ప్లాన్ ఏ. అందుకే ఫస్ట్ డేనే ఖమేనీ లేపేశారు. లేపేస్తే అయిపోతుంది, 3 పరిణామాలు జరుగుతాయని ట్రంప్ ఊహించాడు. ఒకటి, ఖమేనీని లేపేయడంతో ఇరానియన్ ఇరానియన్ ఇస్లామిక్ రిలిజిమ్ ఒక పేక మెడలా కూలిపోతుంది అనుకున్నాడు. అందుకే ఖమేనీతో పాటు 40 కమాండర్స్ని చంపేశాడు. అయినా ఇరానియన్ రెజీమ్ పడిపోలేదు. ఇప్పుడు లేటెస్ట్గా 88 మెంబర్ గార్డియన్ కౌన్సిల్ కొత్త సుప్రీం రిలీజియస్ లీడర్ని ఎన్నుకున్నారు కూడా. ట్రంప్ ఏమన్నాడంటే నాకు కూడా ఉండాలి డిసైడ్ చేయడంలో ఎవరో అన్నాడు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కొత్త లీడర్ని ఆల్రెడీ ఎన్నుకున్నారు. సో అందువల్ల ఇస్లాం రెజీమ్ పడిపోలే. రెండవది ఏమనుకున్నారు, ఇరానియన్ మిసైల్ కెపబిలిటీ పూర్తిగా నాశనం అవుతుంది అనుకున్నారు. అది జరగలే. ఇప్పుడు తాజాగా IRGC ప్రకటించింది ఏంటంటే ఇక మేము నెక్స్ట్ రౌండ్ వేవ్ ఉంటుంది, ఈ వేవ్లో శత్రువు ఇప్పటి వరకు చూడని వెపన్స్ ప్రయోగిస్తాం, ఇవి ఇంకా టెస్ట్ చేయని వెపన్స్, దాని నష్టం ఏందో తెలుస్తుంది అని ప్రకటించింది. మరి ఇది నిజంగానే కోతలా నిజమో మనకు అర్థం కావాలి. బట్ ఇప్పటి వరకు చూస్తుంటే ఇరాన్ ప్రతిఘటన శక్తి చూస్తే ఎంతో కొంత నిజమే అనే అనుమానం అయితే కలగకపోదు.
సో అందువల్ల ఇరాన్ చేస్తున్న ఆ మిలిటరీ కెపబిలిటీ కూడా పోలే. మూడోది ట్రంప్ ఏమనుకున్నాడంటే ప్రజలు తిరగబడతారు, ఎందుకంటే గతంలో తిరగబడ్డారు, మీకు అందువల్ల హిజబ్ ఇష్యూ పైన తిరగబడ్డారు. కానీ ఈ ప్రజలు తిరగబడుతున్నారు, కొంత ప్రజలు కమేని చనిపోతే కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇస్లామిక్ రెజీమ్కు ప్రజల్లో కూడా సపోర్ట్ ఉంది. పైగా కమేనీని వ్యతిరేకించేవారు కూడా అమెరికా దాడుల్ని, అమెరికా ఆక్రమణను అంగీకరించారు కదా. ఇప్పుడు మన నరేంద్ర మోడీని వ్యతిరేకించేవారు దేశంలో చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరూ రేపు ట్రంప్ వచ్చి నేను డిసైడ్ చేస్తా ఇండియాకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలో, లేదా మా మార్కో రూబియోను పంపిస్తా మీ దేశాన్ని పాలించడానికి అంటే ఒప్పుకుంటామా? లేదు మా ఇలాన్ మస్క్ను పంపిస్తా, ఎందుకంటే ఆయన భార్యకి ఇండియన్ కనెక్షన్ ఉన్నది అని ఒప్పుకుంటారా? లేదు మా జేడీ వ్యాన్స్ని పంపిస్తా, మీ దేశ అల్లుడే కదా, మీ దేశాన్ని పాలిస్తాడు అని పంపిస్తాను ఒప్పుకుంటామా? మోడీ పేరు కోపం అంటే మేము తెలుసుకున్నాను ఓడువా అంటాం. సో అదే పరిస్థితి ఇరాన్లో కూడా వస్తుంది. అందువల్ల కమేనీని వ్యతిరేకించే వారు కూడా నేషనలిస్ట్ స్పిరిట్ అనేది ప్రిడామినేట్ చేస్తుంది. మనం పాకిస్తాన్ ఇండియా వారప్పుడు చూడలేదా? అందరూ ఏ సిద్ధాంతాలు ఉండడు, ఏ ఆలోచనలు ఉండడు, ఏ రాజకీయాలు ఉండడు, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏకమయ్యాం కదా. సో అదే ఇరాన్లో కూడా అది జరగలే. ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు, అంటే తెలివిగా తన ఒక బలవంతుడైన శత్రువుని ఎదుర్కోవటానికి బలహీనుడు ఒక అనుసరించి యుద్ధతంత్రాన్ని అనుసరించారు. దాంతో అమెరికా ఫస్ట్ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇప్పుడు అందుకే ఆ ట్రంప్ ఏమంటున్నాడు, 2-3 వారాల్లో అవుతుంది అని మొదలన్నాడు. తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ దాకా వార్ నడుస్తుంది అన్నాడు. ఇప్పుడు తాజాగా ఏమంటాడు, ఎన్నేళ్ళైనా వార్ నడిపే శక్తి మాకున్నది అని మళ్ళీ అంటున్నాడు. సో అందువల్ల ఇదంతా ఎందుకు మారుతుంది, ఈ డెడ్ లైన్లు, టైం లైన్లు. సో ఇదంతా రష్యా వల్లనే జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. రష్యా వల్ల జరిగితే మీకు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయేదా? అక్కడ అల్ షరా ప్రభుత్వం వచ్చేదా? బషర్ అల్ అసద్నే కాపాడుకోలేకపోయింది రష్యా. రష్యా ప్రపంచంలో అమెరికా నుంచి ఇరాన్ను కాపాడటానికి మొత్తం రష్యానే చేస్తుంది కూడా అది అమాయకత్వం. రష్యన్ ఇంట్రెస్ట్లు రష్యాకు ఉన్నాయి కదా. వాళ్ళు ఉక్రెయిన్లో రష్యాకు ట్రంప్ సపోర్ట్ కావాలి పుటిన్కు. సో ఉక్రెయిన్లో ఆల్రెడీ 20% ల్యాండ్ రష్యా ఆక్రమించుకొని ఉంది. సో అక్కడ పుటిన్ సపోర్ట్ కావాలి, పుటిన్కు ట్రంప్ సపోర్ట్ కావాలి. సో అందువల్ల రష్యా ఇప్పుడు తమ ఇంట్రెస్ట్లు ఉంటాయి డెఫినెట్గా. రష్యా ఇరాన్ చాలా క్లోజ్ అలైస్. ఇరాన్ను నిలబెట్టడంలో రష్యన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కరెక్ట్గా. కానీ రష్యా వల్లనే ఇరాన్ ఈ స్థాయిలో పోరాడుతుందంటే నిజం కాదు. రష్యా చైనా ఎంతో కొంత సహకారాన్ని ఏదో రూపంలో అందించవచ్చు, అది నేను రూల్ అవుట్ చేయలేనులే, అదే సమయంలో కన్ఫర్మ్ కూడా చేయలేను. కానీ బట్ దట్ డజంట్ మీన్ ఇరాన్ ప్రతిఘటన రష్యా వల్లనే అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే రష్యా కన్నా చైనా పవర్ఫుల్, మరి చైనా నిలబడుతుందా? ఆ మాటకంటే ఇప్పుడు అమెరికా రష్యా ఉక్రెయిన్ కాపాడడానికి వస్తుందా? గ్రేట్ పవర్ గేమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు రష్యాకు ఇరాన్ కాపాడడం కన్నా మొదలు తనను తాను కాపాడుకోవడం ముఖ్యం కదా. ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల 4 ఏళ్ల శాంక్షన్స్ వల్ల రష్యన్ ఎకానమీ అనేక ఇబ్బందుల్లో ఉంది. సో అందువల్ల బియాండ్ పాయింట్ వచ్చేదో రష్యా ఈ స్థాయిలో నిలబడగలుగుతుందంటే, ఇరాన్ ఈ స్థాయిలో నిలబడగలుగుతుందంటే రష్యా వల్లనే అనే కంక్లూజన్ కరెక్ట్ కాదు. బట్ రష్యన్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దే టు ఇరాన్. ఏ స్థాయిలో ఉంది, ఏ రూపంలో ఉంది అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. సో రష్యా ఆయిల్ను 1 రోజుల పాటు కొనడానికి ఇండియాకు 30 రోజుల పాటు పర్మిషన్ ఇచ్చాం. సో వారు కంగారు పడకుండా కొనుగోలు చేయొచ్చు. ఇది అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మా అధ్యక్షుడు ట్రంప్ మంచి మనసుతో తీసుకున్న నిర్ణయం ఇది అంటూ అమెరికా ప్రకటించింది. అయితే యుద్ధం సమయంలో కూడా మనం అమెరికా పర్మిషన్ తీసుకోవాలంటూ మోడీ సర్కారుపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. మరి మన ఇండియా పూర్తిగా అమెరికా గుప్పిట్లో బందీ అయ్యిందా? అసలు అమెరికా ఇచ్చే స్టేట్మెంట్లో నిజమెంత? ఈ వ్యాఖ్యలను ఎంతవరకు నమ్మొచ్చు? ప్రొఫెసర్ గారు, మన కొనుగోళ్లకు అమెరికా పర్మిషన్ ఎందుకు ఈ సమయంలో కూడా? సో నిజంగా మొత్తం ఇప్పుడు ఏవైతే విమర్శలు వస్తున్నాయో భారత్ పూర్తిగా అమెరికా గుప్పిట్లో బందీగా మారిన పరిస్థితులు కనపడుతున్నాయా? అంటే ఈ సమయంలో కాదు, ఏ సమయంలో కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ సూపర్ మార్కెట్ నుంచి కొంటాను అనేది మీరు నిర్ణయిస్తారా రాజేష్? మీరు ఏ పెట్రోల్ బంక్లో బండిలో పెట్రోల్ వేయించుకున్నా నేను చెప్తున్నానా? మీరు ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మీరు పలానా పెట్రోల్ బంక్లోనే ఆయిల్ పోయించుకుంటేనే నేను మీ షోకి వస్తా అని అన్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? మీరు మీ షో కావద్దు ఇంకోరు షో చేస్తే సార్ అంటారు.
ప్రాక్టికల్గా ఎవరు ఎందుకు ఊరుకుంటారు? సో కానీ మన ప్రభుత్వం ఊరుకుంటుందా? అందువల్ల ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలో కూడా అమెరికా చెప్పిన చోటే కొనాలి అని అంటే వినకూడదు మనం. కానీ అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వింటోంది, కానీ వింటున్నామని చెప్పడం లేదు. వింటోంది కానీ వింటున్నామని చెప్పడం లేదు. ఇవాళ కూడా స్టేట్మెంట్ ఏంటంటే రష్యన్ ఆయిల్ కొనాలా వద్దా అనేది మా స్వతంత్ర నిర్ణయం, మా ప్రజల ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము కొంటాము, మేము నిర్ణయాలు తీసుకుంటాం అని పైకి చెప్తున్నారు. రియాలిటీ ఏంటి? ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. ట్రంప్ ఏమన్నాడు? అమెరికా ఈ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ట్రంప్ చెప్పాడు. అదంతా ఎందుకు మీకు? ట్రంప్ ఇండియా పాక్ వారు ఆగబోతుందని చెప్పాడు. ఫస్ట్ ఎవరు చెప్పారు? మనం మోడీ చెప్పిండా? అమిత్ షా చెప్పిండా యుద్ధం ఆగుతుందని? మన ఆర్మీ చీఫ్ చెప్పిండా? మన ఫస్ట్ చెప్పింది ట్రంపే కదా. ట్రంప్ చెప్పిన తర్వాతనే మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ట్రంప్ చెప్పాడు, యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ చెప్పాడు, అమెరికా డీల్ కుదిరింది. ట్రంప్ చెప్పాడు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా కొంటారు అని. మన వాళ్ళు కొనమని ముందు మాట్లాడారు, తర్వాత కొంటున్నట్టు క్లియర్గా ట్రేడ్ డీల్లోనే రాసుకున్నారు. సో ఇలా ప్రతి దాంట్లో ట్రంప్ చెప్పింది నిజమవుతుంది కదా. రష్యన్ ఆయిల్ విషయంలో ట్రంప్ ఏమన్నాడు? నాకు మోడీ ప్రామిస్ చేశాడు, వెంటనే ఆపడం సాధ్యం కాదు కానీ గ్రాడ్యువల్గా ఆపుతారు అన్నాడు. మా భారత ప్రభుత్వం ఏమైనా అట్లాంటిది ఏమీ లేదు, అసలు మోడీ ట్రంప్తో మాట్లాడనే లేదన్నారు. రియాలిటీలో అయితే ఏం జరిగింది? రియాలిటీలో అయితే తగ్గిపోయింది కదా. ఇప్పుడు మీకు ఒకప్పుడు 40% మన టోటల్ ఇంపోర్ట్లో 40% రష్యా నుంచి ఉండేది, ఇప్పుడు అది 20% పడిపోయింది. సో ట్రంప్ చెప్పినట్టే జరుగుతుంది కదా. అమెరికా నుంచి పెద్ద ఎత్తున పెరిగినాయి ఎనర్జీ సప్లైస్. 31 ఇయర్ మీకు ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 30% పెరిగింది అమెరికా నుంచి. అమెరికా నుంచి ఏమో పెరుగుతోంది, రష్యా నుంచి తగ్గుతోంది. సో ట్రంప్ చెప్పాడా లేదా, మోడీ విన్నాడా లేదా అనేది టెస్ట్ ఎక్కడ మాటల్లో కాదు కదా. ట్రంప్ నేనే చెప్తున్నా అంటున్నాడు. భారత ప్రభుత్వమో అలాంటిది ఏమీ లేదు, మా నిర్ణయాలే అంటున్నారు. రియాలిటీ అయితే ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. సో రియాలిటీని బట్టి మనం డిసైడ్ చేయాలి కదా. సో రియాలిటీని బట్టి డిసైడ్ చేస్తే మనకు దాన్ని బట్టి అర్థం వస్తుంది. ఇప్పుడు రేపు నిజంగానే ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం పెంచింది అనుకోండి, ట్రంప్ ఇచ్చిన మినహాయింపు వల్లనే కొంటున్నట్టు, కొనకుండా ఇంకా వేరే ఏదేముంటుంది చెప్పండి. ఎందుకంటే అంతకుముందు తగ్గించిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ఎట్లా కొంటున్నారు? సో పోనీ ఇకపోతే గతాన్ని చూద్దాం. ఇరాన్ ఒకప్పుడు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. ట్రంప్ చెప్పాక ఇండియన్ గవర్నమెంట్ ఆగిపోయింది కదా మొత్తానికి. ఇరాన్ నుంచి ఇలా ఆయిల్ ఇంపోర్ట్ జీరోకి పడిపోయింది కదా. ఇరాన్తో ట్రేడ్ నెగ్లిజిబుల్ అయిపోయింది కదా. నెగ్లిజిబుల్ 90-95% ట్రేడ్ ఇండియా ఇరాన్ ట్రేడ్ వైపౌట్ అయిపోయింది కదా. మీకు చబహార్ పోర్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 400 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే చబహార్ పోర్టుకు వేవర్ ఇచ్చాడు ట్రంప్, అంటే మినహాయించాడు ఇరాన్ శాంక్షన్స్ నుంచి. ఇటీవలనే మినహాయింపు తీసేశాడు, వేవర్ తీసేశాడు. ఏం జరిగింది? లేటెస్ట్ బడ్జెట్లో చబహార్ పోర్టుకు జీరో ఎలకేషను. మరి ఇది విననట్టా? సో చబహార్ పోర్టు ఇరాన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో కనబడుతుంది కదా. అలాగే వెనిజులా నుంచి ఆయిల్ కొన్న మొత్తానికి మానేశాం కదా. సో అందువల్ల క్లియర్గా ట్రంప్ చెప్పినవన్నీ జరుగుతుంటే మేము ట్రంప్ గింటలేమంటే ఇంకెవరికి వింటున్నారు మరి? అంటే ట్రంప్ చెప్తున్నాడు, నా మాట విని మోడీ చేస్తున్నాడని. లేదు మేము ట్రంప్ చెప్పడంతో సంబంధం లేదు, మా నిర్ణయాలు అంటున్నావు. ఆచరణలో జరుగుతున్న మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ట్రంప్ చెప్పిన తర్వాతే యుద్ధం ఆగింది, ట్రంప్ చెప్పిన తర్వాతనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయింది, ట్రంప్ చెప్పిన తర్వాతనే ఆయిల్ ఇంపోర్ట్స్ అమెరికా నుంచి పెరుగుతున్నాయి, ట్రంప్ చెప్పినాకనే అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ పెరుగుతున్నాయి, ట్రంప్ చెప్పినాకనే రష్యాతో ఆయిల్ ఇంపోర్ట్ తగ్గినాయి, ట్రంప్ చెప్పినాకనే ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి, ట్రంప్ చెప్పినాకనే వెనిజులాతో ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి, ట్రంప్ చెప్పినాకనే మీకు డైరీ ఆఖరికి సోయాబీన్ ఆయిల్ లాంటి వాటిని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. అందువల్ల ట్రంప్ చెప్పిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు మనకు అర్థం అవడం లేదా ఏం జరుగుతుందని?